ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు నగలను దోచుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసి 26.50 లక్షల విలువైన బంగారం, వెండిని లాలపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పగలు రెక్కి నిర్వహించి తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఇనుపరాడ్తో తాళం పగలగొట్టి స్క్రూ డ్రైవర్ సాయంతో బీరువా తెరిచి తక్కువ సమయంలోనే బంగారం, వెండి, నగదు దోచుకుని వెళ్లిపోతున్నారన్నారు. చిల్లర సురేష్ అనే నిందితుడిపై 2 రాష్ట్రాల్లో 78 దొంగతనాల కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చిల్లర సురేష్, నాగవీర భాస్కర్రావు దొంగిలించిన సొత్తును అమ్మడంలో లంకా రాజేష్ సహకరించాడని తెలిపారు. నిందితుల వద్ద 182 గ్రాముల బంగారం, 227 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గత నెల 12 తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం జరిగింది. కొంతమంది ఒక ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాని మీద క్రైమ్ నెంబర్ 330/25 రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఈ కేసు మీద ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్డ్గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 3 ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు A1 చిల్లర సురేష్, A2 కాజా నాగవీర్ భాస్కర్ రావు, A3 లంకా రాజేష్. సో ఈ 3ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, మొత్తం 26,50,000 వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే ఈ చిల్లర సురేష్ ఉన్నారో ఆ చిల్లర సురేష్ మీద 2 తెలంగాణ ఆంధ్ర కలిపి 78 దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద నల్లపాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అదేవిధంగా 2వ ముద్దాయి కాజా నాగవీర్ భాస్కర్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు. హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడి నుంచి వాళ్ళు ఆగస్టులో బయటికి వచ్చారు. బయటికి వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు. సో అదేవిధంగా ఎవరైతే A3 ఉన్నారో A3 వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు. సో ఈ 3ని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు 4 అఫెన్సెస్, 4 క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో లాలాపేట పిఎస్లో ఒకటి 330/25 క్రైమ్ నెంబర్, దాంట్లో 152 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి 181/25, నగరంపాలెం సంబంధించి 245/25, పట్టాపురం సంబంధించి 482/25. ఈ మిగతా 3 క్రైమ్స్లో కూడా 75 గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్, గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. సో మొత్తము 227 గ్రామ్స్ గోల్డ్, 182 గ్రామ్స్ సిల్వర్, టోటల్ వర్త్ 26 లక్షల వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి వీళ్ళు 3ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన సిసిఎస్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్, అదేవిధంగా లాలాపేట్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎస్ఐ రాములు వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.